నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డివి శ్రీనివాస్ గారు, సీనియర్ జర్నలిస్ట్. నమస్కారం సార్. నమస్తే సార్, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. కానీ ఎన్నడూ చూడని విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఘన స్వాగతం పలికారు పవన్ కళ్యాణ్ గారికి. కానీ గతంలో ఏ డిప్యూటీ సీఎం పదవి తీసుకున్న వారు కూడా ఇంత హోదాని కానీ లేకపోతే ఇంత స్వీకరణ కానీ ప్రజల యొక్క అభిమానాలు కానీ స్వీకరించింది మనం చూడలేదు. అంటే ఈ డిప్యూటీ సీఎం అనే పొజిషన్ ఒక ఏమంటారు, అంత పెద్ద చెప్పుకోదగినంత కాదు, చేతికి ఆరో ఫింగర్ లాగా అని అంటూ ఉంటారు కదా. సో అలాంటిది మరి ఇప్పుడు ఈయన కార్యాచరణ ఎలా ఉండబోతోంది అంటారు సార్? ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్కి చేసిన డిప్యూటీ సీఎంలు ఒక ఎత్తు, పవన్ కళ్యాణ్ ఇంకో ఎత్తుగా అలానే ఉంది సార్ చూస్తూ. ఎందుకంటే గతంలో చాలామంది డిప్యూటీ సీఎంలు చేశారు. అప్పట్లో కోనేరు రంగారావు చేశారు, తర్వాత ఈయన రంగారెడ్డి చేశారు. ఈ జిల్లా ఏర్పడింది ఆయన పేరు మీదే. డిప్యూటీ సీఎంలు సుబ్బారెడ్డి చేశాడు. ఇది ఉమ్మడి రాష్ట్రంలో కోనేరు రంగారావు దగ్గర నుంచి. ఇప్పుడు విభజిత రాష్ట్రంలో కూడా మనం చూసాం. చినరాజప్ప చంద్రబాబు ఫస్ట్ క్యాబినెట్లో ఉన్నారు, కేఈ కృష్ణమూర్తి ఉన్నారు డిప్యూటీ సీఎంలుగా. అసలు ఇక జగన్మోహన్ రెడ్డి అయితే 5గురిని పెట్టేశాడు డిప్యూటీ సీఎంలుగా. కులానికో సీఎం ఇచ్చేసాడు. మీరు అన్నట్టు 6,000 కదా, ఏది ఉపయోగం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, ఊరికే ఏలబడి ఉంటుంది అనుకున్నారు. అలాంటిది ఇతను ఏలబడి ఉండేవాడు కాదు. ఎవరు ఇది 6,000 కాదు, ఇది ఏంటి చూపుడు వేలే. ఏది పవన్ కళ్యాణ్ చూపుడు వేలే అన్నమాట. మనం చూసాము ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ముఖ్యమంత్రి ఫోటో పక్కన ఆయన ఫోటో పెట్టారని. అవును సార్ అంటూ ప్రధాని మోడీ, ఎన్టీఆర్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫోటోలు చాలా ఆఫీసుల్లో వచ్చేసిన దీంట్లో. అంటే ఏంటంటే ఇది కూటమి ప్రభుత్వం, ఇది తెలుగుదేశం ప్రభుత్వం అనే భావన అనే ఒక మెసేజ్గా లేదు. ఇదేంటి ఎన్డీఏ ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగుదేశానికి ప్రాతినిధ్యం వహిస్తే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేనకి ప్రాతినిధ్యం వహిస్తూ ఈక్వల్ షేర్తోనే నడుస్తోంది. కాకపోతే వాళ్ళు చేసిన త్యాగాలు, ఏది సీట్లు చాలా వదులుకున్నాడు. చాలామంది ఆయన రెచ్చగొట్టారు ఎన్నికలకు ముందు. ఏది అసలు పొత్తు పెట్టుకోవద్దు, మొత్తం పోటీ చేయమన్నారు. అన్నిటినీ తట్టుకొని నిలబడ్డాడు. ఎవరు మనం నిజంగా పవన్ కళ్యాణ్ని అప్రిషియేట్ చేయాలి. అసలు ఇంత మెచ్యూరిటీ లెవెల్స్ ఆయన నుంచి ఊహించలేదు. ఏది పరిణతి చెందిన రాజకీయ నాయకుడిగా అతను ఎదిగిన విధానం నభూతో భవిష్యత్తు అన్నమాట. ఎలా అంటే మనకు తెలిసిన పవన్ కళ్యాణ్, పాత పవన్ కళ్యాణ్ వేరు, ఇప్పుడు బాధిత పవన్ కళ్యాణ్ వేరు. ఆయన్ని జగన్మోహన్ రెడ్డి బాధితుడిగా చూడాలా? ఏ రాజకీయ పార్టీ నాయకుడు ఎదుర్కొనని అవమానాలు ఎదుర్కొన్నాడు, బాధలు పడ్డాడు. ఒక సెలబ్రిటీ, ఆయనకేం అవసరం? కోర్స్ పార్టీ పెట్టాడు, పార్టీ పెట్టినంత మాత్రాన అవమానాలు ఎదుర్కోవాలా? పార్టీ పెట్టినంత మాత్రాన నీకు నీ బాంచన్ కాల్మొక్త అనాలా? కాదు కదా. ఇప్పుడు ఆత్మాభిమానంతో, ఆత్మగౌరవంతో అతని పార్టీ అతను నిలబడతారు, అంతే తప్ప ఏం జరిగింది? ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టాలంటే రోడ్డుకు అడ్డంగా పడుకున్నాడు. చాలా దారుణ అవమానం. ఏది అవమానాన్ని సహించడు పవన్ కళ్యాణ్, దేన్నైనా సహిస్తాడు కానీ అహంకారాన్ని భరించడు అన్నమాట. తన అన్న ఎక్కడైతే ఫెయిల్ అయ్యాడో అక్కడ నిలబడాలా అన్న ఒక తృష్ణ, ఒక తపన అతన్ని ఈ పార్టీ పెట్టడం వైపు, ఈ పార్టీని నిలబెట్టడం వైపు ప్రేరేపించింది. వాళ్ళన్న అపజయం ఎరుగనే అన్న, కానీ అపజయం ఎక్కడ? రాజకీయాల్లో ఆయన అక్కడ ట్రాజడీ అయింది, పొలిటికల్ ట్రాజడీ. చిరంజీవి పార్టీని పవన్ కళ్యాణ్కి ఇష్టం లేకుండా మెర్జ్ చేశాడు. ఏ కోణంలో అయితే అన్న విఫలమయ్యాడో ఆ కోణంలో అన్నని గెలిపించడం కోసం తమ్ముడు పెట్టిన పార్టీగా దీన్ని చూడాలి. దీన్ని జనసేనని నిలబెట్టాడు, తను నిలబడ్డాడు. అసెంబ్లీ గేట్లు కూడా తాకనివ్వమన్నారు. ఎవరు? నోటి దూల బ్యాచ్. రోజా కావచ్చు, కొడాలి నాని కావచ్చు, వంశీ, ద్వారంపూడి, వీళ్ళు దూల అతనికి బలమైంది. ఏది ఎంత నోటి దూల చూపించారో అంతగా అతను బలపడ్డాడు. ప్రజలు అంతగా అతన్ని తీసుకున్నారు తమలోకి.
ఈయన కూడా ప్రతి పాయింట్ని స్ట్రెస్ చేయకుండా వదిలేశారు కొన్ని పోనీ అన్నట్టుగా కదా సార్, అది కూడా గమనించాం మనం. అట్లా కాదు, మళ్ళీ పవన్ కళ్యాణ్ పాత పవన్ కళ్యాణ్ లేకపోతే నాలాంటి వాళ్ళకి నచ్చడని అప్పుడప్పుడు కనపడతాడు. ఏది ఆ జుట్టు ఒకసారి ఇట్ట అనుకుంటాడు, మళ్ళీ ఒకసారి కొట్టేసుకుంటాడు ఛాతీకేసి, తనలో పవర్ తగ్గలేదంటాడు. ఆ తిక్కే ఏది కానీ లెక్క ఉంటుంది ఆ తిక్కకి. ఏది ఇప్పుడు పరిణతి చెందిన నాయకుడిగా అతను ఎదిగిన విధానం ఒక అద్భుతం అన్నది అందుకే. ఒకటే ఒక నినాదం మీద నిలబడ్డాడు. అదేది ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు, కొన్నేళ్ళు నిలబడ్డాడు ఆ నినాదం మీద. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ తన లక్ష్యం అన్నాడు. దానికోసం చేశాడు త్యాగాలు. సీట్లు వదులుకున్నాడు. 50 సీట్లలో పోటీ చేయమన్నారు కొంతమంది, 25 సీట్లలో కంటెస్ట్ చేయడానికి రెడీ అయ్యాడు. ఈ 23-24 సీట్లు ఇస్తే వాటిలో మళ్ళీ 3 వదులుకున్నాడు. ఆయన అభిమానులు కొంతమంది వీర భక్తులే అన్నారు, ఇక చాలు త్యాగాలు స్వామి అని. కానీ కోరింది ఏంటి? 100% స్ట్రైక్ రేట్ అడిగాడు. అన్నట్టే 100% స్ట్రైక్ రేటు ఇచ్చారు. 21 సీట్లలో పోటీ చేసి 21 సీట్లు గెలిచిన పార్టీ ఇంతవరకు చూడలేదు. 5 సీట్లు పోటీ చేసి 5 సీట్లు గెలిచిన పార్టీ ఉంది, ఆ చిరాగ్ పార్టీ ఏదో ఉంది అక్కడ బీహార్లో. కానీ 21 సీట్లలో కంటెస్ట్ చేసి 100% స్ట్రైక్ రేట్ అంటే థండరింగ్ మెజారిటీస్ అన్నమాట. ఇవాళ అతని పైన బాధ్యత అదే. మీరు ప్రజల్ని 100% స్ట్రైక్ రేట్ అడిగారు పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు ప్రజలు ఆయన్ని 100% స్ట్రైక్ రేట్ అడుగుతున్నారు. ఏది రెస్పాన్సిబిలిటీస్ ఆయన పైన 100% ఉన్నాయి. తను ఏదైతే కోరాడో, తను ప్రజల ముందు ఏ స్వప్నాన్ని అయితే ఆవిష్కరించాడో అది నెరవేర్చాల్సిన బాధ్యత, నెరవేర్చేలా చూడాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ అనమాట. కూటమి ప్రభుత్వానికి ఆయన కోచ్ అవుతాడా, కెప్టెన్ అవుతాడా, ఫీల్డర్ అవుతాడా, బ్యాట్స్మెన్ అవుతాడా, అది వేరే విషయం. ఏదైనా చేయమనండి, కానీ రిజల్ట్స్ రావాలి. ప్రజలు కోరేది అదనమాట. జగన్మోహన్ రెడ్డి ఎందుకు విఫలమయ్యాడు, ఎందుకు అంత ఘోరంగా పరాజయం? అతను ప్రజలు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమయ్యాడు. విఫలమవటమే కాకుండా పచ్చబద్దాలు చెప్పాడు. అతను ఒక్క హామీ అమలు చేయకుండా 99% హామీలు అమలు చేసేసానంటాడు. ఏ హామీ చూసినా ఏది పూర్తిగా ఫుల్ఫిల్ కాల. మనం చూసాం. ఆ జలయజ్ఞం ప్రాజెక్టులు కావచ్చు, పేదల ఇళ్ళు కావచ్చు, సిపిఎస్ రద్దు కావచ్చు, అసలు ఏదీ చేయలేదన్నమాట. కానీ అన్నీ చేసేసానన్నాడు. అంటే ఏంటి? ప్రజల్ని భ్రమలో ముంచాలనుకున్నాడు. ప్రజలు తెలివిగలాళ్ళు, అతన్ని భ్రమల్లోకి నెట్టారు. ఏది 99% హామీలు నువ్వు నెరవేర్చానంటావా అని చెప్పి 99% వాళ్ళని గెలిపించారు. 99% సీట్లు వాళ్ళకు వచ్చాయి. కేవలం జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకే పరిమితమయ్యాడంటే ఇది ఒక కేస్ స్టడీ. భవిష్యత్ రాజకీయ పార్టీలకు, నాయకులకు, తరానికి. ఎందుకంటే ప్రజలు మిమ్మల్ని అనుక్షణం గమనిస్తారు. ప్రజలు మనల్ని గమనించట్లేదు కదా అని చెప్పి నోటికి ఏది వస్తే అది వాగితే ఇదే జరుగుద్ది. ద్వారంపూడి, కొడాలి, రోజా, అనిల్ కుమార్, గుడివాడ వీళ్ళ సరసన చేరాల్సి వస్తుందన్నమాట. గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ అందరిపైన బృహత్తర బాధ్యత. జగన్మోహన్ రెడ్డి చెడగొట్టింది వీళ్ళు బాగు చేయాలి. బాగు చేస్తామని చెప్పారు. బాగు చేయించే బాధ్యత పవన్ కళ్యాణ్. అవును సార్. ఎందుకంటే ఆయనే వీళ్ళందరినీ కూటమి చేసింది ఆయనే, పొత్తులోకి తీసుకొచ్చింది ఆయనే. చంద్రబాబుని జైల్లో పెట్టినప్పుడు ములాఖత్కి వెళ్ళి అక్కడికక్కడ పొత్తు ప్రకటించింది ఆయనే. తను బాధితుడు కాబట్టి తను పొందిన బాధలు మరోసారి ఏ ప్రజలు పొందకూడదన్నట్టుగా బాధలు లేని ఆంధ్రప్రదేశ్ ఏది ఇప్పటి లక్ష్యం పవన్ కళ్యాణ్ది కావాలా. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఆవిష్కృతమైంది, సక్సెస్ అయ్యాడు దానిలో. అవును సార్, ఆయన అన్నమాట ప్రకారం. ఇప్పటి అజెండా ఈ 5 ఏళ్ల ఆయన బాధ్యత ఏంటయ్యా అంటే బాధలు లేని ఆంధ్రప్రదేశ్, వేధింపులు లేని ఆంధ్రప్రదేశ్, హింస లేని ఆంధ్రప్రదేశ్గా రావాలి. మళ్ళా కట్టుబడి జరగాల, మళ్ళా అందరికీ ఉపాధి ఏర్పడాలా, పెట్టుబడులు రాబట్టాలా, ఉద్యోగాల కల్పన జరగాల, పేదరిక నిర్మూలన చేయాలి. అయితే ఇప్పుడు ఈ అన్నిట్లో కూడా ప్రథమంగా ఆయన తీసుకుపోయే బాధ్యత ఏదై ఉంటుందంటారు సార్ మీరు?
గ్రామీణాభివృద్ధి శాఖ ఆయన అన్నారు కూడా ఏమని, నాకు మనసుకు నచ్చిన శాఖలే నాకు సీఎం చంద్రబాబు గారు ఇవ్వటం నేను ఆహ్వానిస్తున్నాను, ఆయనకి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను అన్న దీంట్లో ఇప్పుడు గ్రామాలతో పవన్ కళ్యాణ్ కనెక్ట్ అవ్వాలి. ఇప్పుడు రేపు ప్రమాణ స్వీకారాలు, బాధ్యతల స్వీకారం, అసెంబ్లీ 2 రోజుల సెషన్స్ అయిన తర్వాత పిఠాపురం పర్యటన ఉంటుందన్నారు. తర్వాత ఏదో గ్రామాల్లో పర్యటిస్తాడని కూడా మనం విన్నాం. ఏది ఇకపై తను అన్ని గ్రామాల్లో కూడా పర్యటించబోతున్నట్టుగా. గ్రామాలని ఇవాళ గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం రావాలి. జగన్మోహన్ రెడ్డి మనకేం చేశాడు, కనికట్టు చేశాడు. తనేదో సంస్కరణలు తెచ్చానన్నాడు, తనేదో సచివాలయాలు వ్యవస్థనే తెచ్చానన్నాడు, వాలంటీర్లను పెట్టానన్నాడు. ఇవాళ ఏం జరిగింది, అదంతా కూడా ఒక మేడిపండు చందంగా మారింది. పొట్ట విప్పితే పురుగులే బయటకు వచ్చాయి. మనం చూసాం వాలంటీర్ల వల్ల 32,000 మంది మహిళలు అదృశ్యమయ్యారని పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం బయట పెట్టాడు. కేంద్ర హోంశాఖ దగ్గర ఉన్నటువంటి సమాచారం తనకు తెలిసిందని. ఇలాంటి మళ్ళా పునరావృతం కాకూడదు. భద్రమైన జీవనం కావాలి. ఎవరికి? మహిళలకి. మహిళల భద్రత ఇవాళ తన ముందున్నటువంటి అంశం. గ్రామీణాభివృద్ధి ఏది గతంలో మనం చూసాం. చంద్రబాబు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 25,000 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేశారు. లోకేష్ బాబు అప్పుడు గ్రామీణాభివృద్ధి శాఖ చూసినప్పుడు అనేక అవార్డులు, రివార్డులు, స్వచ్ఛ సర్వేక్షణ్, స్వచ్ఛ భారత్ అనే దాంట్లో దేశంలో నీకు 32 గ్రామాలు ఎంపిక అయితే 28 గ్రామాలు ఆంధ్రప్రదేశ్. అంతగా అక్కడ బేస్ పడింది ఆ 5 ఏళ్లలో. ఏది అటు రోడ్లు, ఇటు వీధి దీపాలు, డ్రైన్లు, పచ్చదనం, పరిశుభ్రత ఒక ఉద్యమ పంథాలో తీసుకువెళ్ళారు. ఏది అది మళ్ళా రావాలి. మళ్ళా పవన్ కళ్యాణ్ పైపై సుదీర్ఘ అనుభవజ్ఞుడైనటువంటి 14 ఏళ్ళు సీఎంగా చేసినటువంటి 45 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు, వీళ్ళిద్దరి ఆధ్వర్యంలో మళ్ళా గ్రామాలు పట్టుకొమ్మలు కావాలి. ఏది నా గ్రామం మళ్ళా పచ్చబడాలి, వసతులు ఏర్పడాలి. రోడ్లన్నీ గుంతలమయమయ్యాయి. మనం చూసాం. తెలంగాణ కేసీఆర్ కూడా ఎగతాళి చేశాడు. డబల్ రోడ్డు ఉంటే తెలంగాణ, సింగిల్ రోడ్డు ఉంటే ఆంధ్ర అనేవాడు. తెలంగాణలో బీఆర్ఎస్కి ఓట్లు పడాలా, ఒకసారి ఏపీకి తీసుకెళ్ళి రోడ్ల మీద తిప్పండి, వాళ్ళే ఓట్లు వేస్తారన్నారు. ఎవరు? కేటీఆర్. ఇలా నవ్వులో పాలైనటువంటి ఆంధ్రప్రదేశ్ని నవ్విన నాపచేనే పండినట్టుగా మార్చాలి. చాలా మంచి ఫీల్డ్ ఉంది అలా, గ్రౌండ్, చక్కటి గ్రౌండ్ ఉంది. ఇంకా ఆడాల్సింది ప్లేయర్స్. ఎవరు? జనసేన ప్లేయర్సు, తెలుగుదేశం ప్లేయర్సు, బీజేపీ ప్లేయర్సు ఆట మొదలు పెట్టాలి. కానీ వేట అది వేరే విషయం. వేటలో పడి ఆట మర్చిపోకూడదు, ఆటలో పడి వేటను కూడా మర్చిపోకూడదు. అవినీతి పరుల వేట కొనసాగాల్సిందే, అభివృద్ధి బాట పట్టాల్సిందే. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. నమస్తే.